హలో బ్యూటీస్, ఎలా ఉన్నాను మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైలరింగ్లో కస్టమర్లు తగ్గడానికి అసలు కారణం ఏంటి, నాకు ఆలస్యంగా అర్థమైన నిజం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒకప్పుడు నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ తగ్గిపోతున్నారని నాకు అనిపించింది. మొదట నేను ఏమనుకున్నానో తెలుసా, బయట టైలర్లు ఎక్కువైపోయారు అందుకే కస్టమర్స్ తగ్గుతున్నారు. తర్వాత అనుకునేదాన్ని, ఇప్పుడు అందరూ రెడీమేడ్ బ్లౌజెస్ డ్రెస్సెస్ కొనుక్కుంటున్నారు కదా, అందుకే టైలరింగ్ డిమాండ్ తగ్గింది. ఇంకొంతకాలానికి బహుశా నా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయేమో అని కూడా అనుకునేదాన్ని. కానీ చాలా ఆలస్యంగా నాకు ఒక నిజం అర్థమైంది. కస్టమర్లు తగ్గడానికి ఎప్పుడు బయట కారణాలే ఉండవు. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాలే కస్టమర్ మళ్ళీ రాకుండా చేస్తాయి. నేను ఇప్పటికీ కొన్ని మిస్టేక్ చేశాను. అందుకే ఈ రోజు నేను మీతో ఒకే విషయం మీద మాట్లాడబోతున్నాను. అదేంటంటే, కస్టమర్స్ ఎందుకు తగ్గుతున్నారు అని బాధపడే ముందు మనం ఏం చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోతో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒక పాయింట్ చాలామంది టైలర్స్ అసలు పట్టించుకోరు. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన కస్టమర్లు తగ్గితే మనం వెంటనే బయట కారణాలు వెతుకుతాం. పక్కింట్లో కొత్త టైలర్ షాప్ వచ్చింది, అక్కడ తక్కువ ప్రైస్ చేస్తున్నారు, ఆన్లైన్లో డిజైన్స్ ఎక్కువ వచ్చాయి, కస్టమర్స్కి ఇప్పుడు పేషెన్స్ ఉండడం లేదు, ఇలా చాలా రీజన్స్ చెప్తాం. ఇవన్నీ కొంతవరకు నిజం కావచ్చు, కానీ మనం ఒకసారి మన దగ్గరికి వచ్చిన కస్టమర్ గురించి ఆలోచించుదామా? ఆమె మొదటిసారి మన దగ్గరికి ఎందుకు వచ్చింది, ఆమెకు స్టిచ్చింగ్ ఎలా అనిపించింది, ఆమె మళ్ళీ వచ్చిందా, రాలేదంటే ఎందుకు రాలేదు, ఇది మనం చాలా అరుదుగా ఆలోచిస్తాం. ఒక కొత్త కస్టమర్ రావడం మంచిదే, కానీ ఆ కస్టమర్ మళ్ళీ రావడం ఇంకా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒకసారి వచ్చిన కస్టమర్ని మళ్ళీ తీసుకురావడానికి మనం ప్రతిసారి కొత్తగా అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆమెకు మన పని నచ్చితే ఆమె మళ్ళీ వస్తుంది, ఇంకొకరిని కూడా తీసుకురావచ్చు. అక్కడే మన బిజినెస్ లోగా గ్రో అవుతుంది. కస్టమర్ మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఆమెకు ఫిట్టింగ్ ఎంత ముఖ్యమో, సమయానికి మనం బ్లౌజ్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. మనకి ఒక బ్లౌజ్ ఆలస్యం అయితే, 2 రోజులు ఆలస్యం అయితే ఏమవుతుంది అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ కస్టమర్స్కి ఆ బ్లౌజ్కు ఒక ఫంక్షన్ కోసం కావచ్చు, ఒక పెళ్లి కోసం కావచ్చు, ఒక పండగ కోసం కావచ్చు, లేదా మరుసటి రోజు ఏదైనా అకేషన్ ఉండొచ్చు. ఆమె మన మాట నమ్మి బ్లౌజ్ ఇచ్చింది, మనం చెప్పిన డేట్కి ఇవ్వకపోతే ఆమెకు మన స్టిచ్చింగ్ బాగుంది అని అనుకున్నా కూడా ఇక్కడ టైంకి ఇవ్వరు అనే ఇంప్రెషన్ వస్తుంది. ఒక్కసారి ఇలా జరిగితే తర్వాత ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆలోచిస్తుంది. అందుకే మనకు సాధ్యం కాని డెలివరీ డేట్ చెప్పకండి, మనం చెప్పిన డేట్కి ఇవ్వడం అలవాటు చేసుకోండి. అది కూడా కస్టమర్ సర్వీస్లో ఒక భాగమే. ఇంకో చిన్న మిస్టేక్ ఏంటంటే, చాలామంది కస్టమర్ చెప్పేది పూర్తిగా వినరు. కస్టమర్ ఒకవేళ ఎగ్జాంపుల్, కస్టమర్ అక్క ఈ నెక్ కావాలి, స్లీవ్స్ కొంచెం ఇలా ఉండాలి, లెంత్ ఇంత ఉండాలి, ఫిట్టింగ్ చాలా టైట్గా వద్దు అని చెప్తుంది. మనకు మాత్రం అవును అర్థమైంది అని వెంటనే పని మొదలు పెడతాం. కానీ మనకు అర్థమైంది ఒకటే, కస్టమర్కి కావాల్సింది ఇంకొకటి. చివరికి మనం బ్లౌజ్ ఇచ్చినప్పుడు నేను ఇలా చెప్పలేదు కదా అనే సిచ్యువేషన్ వస్తుంది. అందుకే కస్టమర్ చెప్పిన విషయాన్ని ఒకసారి రిపీట్ చేసి కన్ఫర్మ్ చేయడం చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇలా కావాలా అని ఒకసారి అడగండి. 1 నిమిషం ఎక్స్ట్రా మాట్లాడడం వల్ల తర్వాత వచ్చే పెద్ద ప్రాబ్లం నుంచి తప్పుతుంది. ఒకవేళ మీరు అప్పుడు మీకు టైం లేకపోతే వాళ్ళ బ్లౌజ్ మీరు ముందేసుకొని కట్ చేసేటప్పుడన్నా వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రం తీసుకోవడం అసలు మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా కస్టమర్స్ వచ్చారంటే వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఇంటి అడ్రస్ తప్పకుండా నోట్ చేసుకోండి. మీరు ప్రతి బ్లౌజ్, మనకి ఎక్కువ కస్టమర్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోండి, మన వల్ల కాదు. ఒకసారి వాళ్ళకి ఆ నెంబర్ మీద హాయ్ అని మెసేజ్ పెట్టి, మీకు ఎలాంటి డిజైన్ కావాలి, బ్లౌజ్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలా, ఈ బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్గా ఉందా, మనకి ఏదైతే మాప్కి ఇచ్చారో అవన్నీ కనుక్కొని మనం మెసేజ్ చేస్తామనుకోండి, ఆ మెసేజ్ ఎప్పటికీ మన ఫోన్లోనే ఉంటుంది. మన బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఆ మెసేజ్ చూసుకున్నామంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు మెసేజ్ చేయకున్నా కూడా బ్లౌజ్ ఎవరైతే కట్ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మీకు ఎలా స్టిచ్ చేయాలి, ఇప్పుడు మీరు మీరు ఏదైతే కొలతకి ఇచ్చారో ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందా, దానిలో ఇంకేమైనా చేంజెస్ చేయాలా, ఇలాంటి కాల్ చేసి అడగడం వల్ల ఏంటంటే మనకి ఒక పెద్ద సమస్య నుంచి బయటపడ్డట్టు ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు మనం కుడతాం కాబట్టి కస్టమర్స్ కూడా మన మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి కస్టమర్ బాడీ షేప్ ఒకేలా ఉండదు. ఒకరికి పెట్టిన మెజర్మెంట్స్ ఇంకొకరికి అసలు సరిపోవు. అలా సరిపోవాల్సిన అవసరం కూడా లేదు. బాడీ షేప్, షోల్డర్, బస్ట్, వేస్ట్, పోస్చర్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. అందుకే నా దగ్గర ఈ మెజర్మెంట్స్ ఇలాగే చేస్తాను అని ఫిక్స్డ్గా చేయకుండా ప్రతి కస్టమర్ని అబ్జర్వ్ చేయడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకున్న బాడీ షేప్ని కన్సిడర్ చేయకపోతే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. కస్టమర్కి ఫిట్టింగ్ నచ్చకపోతే ఆమె మనకి ఇంకోసారి ఆర్డర్ ఇవ్వకపోవచ్చు. అందుకే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కేవలం మెజర్మెంట్స్ వల్ల కాదు, మెజర్మెంట్స్ ప్లస్ అబ్జర్వేషన్ ప్లస్ ట్రయల్ ప్లస్ ఫినిషింగ్ ఇవన్నీ కలిస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి నడుము 32 ఉండొచ్చు, ఇంకొంతమందికి 36 చెస్ట్ ఉండొచ్చు, ఇంకొంతమందికి షోల్డర్ 15 ఉండొచ్చు బక్కగా ఉన్నా కూడా. అదే నడుము మాపు ఒకళ్ళు బక్కగా ఉన్న వాళ్ళకి, అలాగే కొంచెం ఇట్లా షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వీళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదు, బక్కగున్న వాళ్ళకి వస్తుంది. మనకి 32 అనగానే బక్కగానే ఉంది అనుకుంటాం, కానీ చూస్తే వాళ్ళు కొంతమంది హెవీగా అవుపడతారు, కొంతమంది బక్కగా అవుపడతారు. కాబట్టి
వీళ్ళకి సేమ్ మెజర్మెంట్స్ తీసుకుంటే వీళ్ళకి పర్ఫెక్ట్ కుదిరింది కదా, వీళ్ళకి కూడా అలాగే తీసుకుందామనే ఒక ఆలోచన ఉండొద్దన్నమాట. ఇప్పుడు ఒక ఒక మెజర్మెంట్ మన దగ్గర 32 నడుము మెజర్మెంట్ ఉందనుకోండి, ఉందిలే వీళ్ళది కూడా అంతే కదా, ఏం తీసుకోవాలి అని ఒక ఆలోచన ఉండొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి షేప్ వేరే వేరే ఉంటుంది, ప్రతి ఒక్కరి ఫిట్టింగ్ వేరే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం పర్ఫెక్ట్ మాప్ తీసుకోవాలి, లేకుంటే వాళ్ళ కొలత బ్లౌజ్ అయినా తీసుకోవాలి. ఇది నాకు చాలా ఆలస్యంగా అర్థమైన విషయం. మన పని చాలా బాగుండొచ్చు, మన ఫినిషింగ్ చాలా నీట్గా ఉండొచ్చు, మన బ్లౌజ్ చాలా అందంగా ఉండొచ్చు, కానీ కానీ అది ఎవరికి తెలియకపోతే మన దగ్గర పని బాగుందని మనం అనుకోవడం మాత్రమే సరిపోదు. మన వర్క్ని కస్టమర్స్కి చూపించాలి. మీరు చేసిన మంచి బ్లౌజ్ ఫొటోస్ తీసుకోవచ్చు, కొత్త డిజైన్ ఉంటే చూపించవచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్లౌజెస్ ఏమన్నా ఉంటే చూపించవచ్చు, మీ స్టిచ్చింగ్లో ప్రత్యేకమైన ఫినిషింగ్ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మన పని చాలామందికి చూపించవచ్చు. వాట్సాప్లలో స్టేటస్ పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టుకోవచ్చు, యూట్యూబ్లో షార్ట్స్లో చూపించవచ్చు. అంటే మన పని మన షాప్లో మాత్రమే ఉండకూడదు, మన వర్క్ బయటికి కూడా కనిపించాలి. మరో పెద్ద సమస్య ఏంటంటే కొంతమంది టైలర్స్ కస్టమర్స్ వస్తే వెంటనే ప్రైస్ తగ్గించడానికి ప్రయత్నిస్తారు. అక్కడ 500కి చేస్తున్నారు, మీరు 400కి చేయండి అని కస్టమర్ అడిగితే కస్టమర్ పోతుందేమో అన్న ఒక భయంతో మనం ప్రైస్ తగ్గిస్తాం. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ. దీంతో కస్టమర్కి మనం వాల్యూ కంటే మన ప్రైస్ మాత్రమే గుర్తుంటుంది. కానీ మనం మంచి ఫిట్టింగ్, మంచి ఫినిషింగ్, సమయానికి డెలివరీ, మంచి సర్వీస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే కస్టమర్కి మన మీద ఒక వాల్యూ ఏర్పడుతుంది. అందుకే ప్రతి కస్టమర్ని ప్రైస్తో మాత్రమే అట్రాక్ట్ చేయాలని ప్రయత్నించకండి. మీ వర్క్కి వాల్యూ క్రియేట్ చేయండి. తక్కువ ప్రైస్కి పని చేయడం వల్ల ఆర్డర్స్ రావచ్చు, కానీ ఆ ఆర్డర్స్ నిజంగా మనకు ప్రాఫిట్ ఇస్తున్నాయా అనేది కూడా మనం చూసుకోవాలి. ఒకసారి వాళ్ళ ప్రైస్ తక్కువ చేయమనగానే మనం తక్కువ చేస్తే వాళ్ళ ముందు మన ఇంప్రెషన్ అనేది తగ్గుతుంది. అలాగే వీళ్ళ ఫినిషింగ్ బాగుండదేమో, అందుకే ప్రైస్ తక్కువ చేయమనగానే తక్కువ చేస్తారు అని వాళ్ళకు మన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఒకసారి అయితే కుట్టించుకుందాం, బాగుంటే ఇంకోసారి వద్దాం, లేకుంటే లేదు అన్నట్టు ఒక ఆలోచన వస్తుంది కస్టమర్స్కి. కాబట్టి మీ పనితనం ఏంటి, మీరు మీరు స్టిచ్చింగ్ చేయడం వల్ల మీ స్టిచ్చింగ్లో స్పెషల్ ఏంటి, మీరు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలుగుతున్నారా లేదా, ప్రతి ఒక్కటి మీలో ఉన్న స్కిల్ని కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని ద్వారా వాళ్ళు ఏంటంటే ప్రైస్ తగ్గించాలని అనుకోరు. ఇంతలా చెప్తుంది కదా, ఒకసారి అయితే ఇదే ప్రైస్కి మనం కుట్టించుకుందాము, బాగుంటే ఇక్కడే కంటిన్యూ చేద్దాము అనే ఒక ఆలోచన కస్టమర్కి వస్తుంది. మనం మాట్లాడే విధానంలో కూడా వాళ్ళు కన్విన్స్ అవ్వాలి, అలా మనం మాట్లాడాలి. మన దగ్గర ఒకసారి స్టిచ్చింగ్ చేయించుకున్న కస్టమర్ ఆ తర్వాత మనం ఆమెను పూర్తిగా మర్చిపోతాం. ఇది కూడా మిస్టేక్ అని చెప్పాలి. ఒక కస్టమర్కి మన పని నచ్చితే ఆమెతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయవచ్చు. ఎగ్జాంపుల్కి ఒక కొత్త డిజైన్ వచ్చినప్పుడు స్టేటస్లో పెట్టొచ్చు, ఫెస్టివల్స్ ముందు సింపుల్ రిమైండర్ ఇవ్వచ్చు, కొత్త బ్లౌజ్ డిజైన్స్ వచ్చాయి అని చెప్పొచ్చు. కానీ ఇది స్పామ్లా చేయకూడదు. కస్టమర్కి అవసరమైనప్పుడు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే కస్టమర్ మనల్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమెకు మళ్ళీ స్టిచ్చింగ్ అవసరం వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు మన పేరు మాత్రమే గుర్తుకు రావాలి. అదే రిపీట్ కస్టమర్ వాల్యూ. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. ఒక కస్టమర్ వచ్చి అక్క ఫిట్టింగ్ నాకు నచ్చలేదు అని చెప్పినప్పుడు మనం వెంటనే డిఫెండ్ చేసుకుంటే, మీరు మెజర్మెంట్స్ ఇలా ఇచ్చారు, మీరు ఇలా చెప్పారు, నేను సరిగ్గానే చేశాను అని ఆర్గ్యూ చేస్తే కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసేది గుర్తుండదు. ఆమెకి మాత్రం నా ప్రాబ్లమ్ని వినలేదు అనే ఫీలింగ్ మాత్రమే మిగులుతుంది. అందుకే కంప్లైంట్ వచ్చినప్పుడు ముందుగా వినండి, ఆమెకి ఏ ఇబ్బంది వచ్చిందో అర్థం చేసుకోండి. మన తప్పు అయితే సరిచేయండి, అది మన తప్పు కాకపోయినా కూడా మర్యాదగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక కంప్లైంట్ని ప్రాపర్లీ హ్యాండిల్ చేస్తే అది కస్టమర్ మనపై ఇంకా ట్రస్ట్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను. కస్టమర్లు తగ్గడానికి ఒకే ఒక కారణం ఉండదు, కానీ చాలా సందర్భాల్లో కస్టమర్కి మన దగ్గరికి మళ్ళీ రావడానికి సరైన రీజన్ కనిపించదు. మన స్టిచ్చింగ్ బాగుంది, కానీ ఇంకొక దగ్గర కూడా బాగానే ఉంది కదా, మన ప్రైస్ రీజనబుల్ ఉంది, ఇంకొక దగ్గర కూడా ఇలాగే ఉంది, అయితే మన దగ్గర ప్రత్యేకంగా ఏముంది, అదే మనల్ని మనం అడగాలి. అది ఫిట్టింగ్ కావచ్చు, ఫినిషింగ్ కావచ్చు, అది ఫ్రెండ్లీ సర్వీస్ కావచ్చు, అది పంక్చువాలిటీ డెలివరీ కావచ్చు, అది కొత్త డిజైన్ కూడా కావచ్చు, లేదా కస్టమర్ని గౌరవంగా ట్రీట్ చేయడం కూడా కావచ్చు. 1 లేదా 2 విషయాల్లో ఈ టైలర్ దగ్గరే చేయించుకోవాలి అనే ఫీలింగ్ కస్టమర్కి రావాలి. అక్కడి నుంచే లోయాలిటీ మొదలవుతుంది. కాబట్టి నాకు ఆలస్యంగా అర్థమైన విషయం ఇది. కస్టమర్లు తగ్గుతున్నప్పుడు మొదట మనం బయట ప్రపంచాన్ని బ్లేమ్ చేయకూడదు. ముందుగా మన పని మనమే ఒకసారి కస్టమర్ కళ్ళతో చూడాలి. నేను కస్టమర్ అయితే నా స్టిచ్చింగ్ నాకు నచ్చుతుందా, ఒకవేళ నేను కస్టమర్ అయితే నేను చెప్పిన డేట్కే డ్రెస్ ఇస్తారా, నా మాట వింటారా, నా ఫిట్టింగ్ని అర్థం చేసుకుంటారా, నన్ను గౌరవంగా ట్రీట్ చేస్తారా, నేను మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటున్నానా, ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి మీకు మీరు. ఎందుకంటే కస్టమర్ని ఒక్కసారి తీసుకురావడం బిజినెస్ కాదు, ఆ కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు రావాలనిపించేలా చేయడమే అసలు బిజినెస్. మీరు కూడా టైలరింగ్ చేస్తుంటే మీకు ఎక్కువగా కస్టమర్లు తగ్గడానికి ఏ కారణం అనిపిస్తుందో కామెంట్ చేయండి. డెలివరీనా, ప్రైజా, కాంపిటీషనా, లేక రాకుండే కస్టమర్స్ రిపీట్ కాకపోవడమా, కామెంట్లో చెప్పండి. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందనే చేశాను. నాకు తెలిసిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలన్నదే నా ఈ యొక్క ఛానల్ ఒక ఉద్దేశం అన్నమాట. మీకు వీడియో అనిపించింది అనేది కామెంట్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.